సర్పంచ్లను వైసీపీ ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని శ్రీకాకుళం జిల్లా సర్పంచ్లు మండిపడ్డారు. గాంధీ పార్క్ వద్ద కళ్లకు గంతలు కట్టుకుని ఆందోళన చేశారు. ప్రభుత్వం పంచాయతీల నిధులను దారి మళ్లించిందని, వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ల నిరసనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అదేవిధంగా సర్పంచుల సంఘం నేతృత్వంలో వినూత్న నిరసన చేపట్టారు. ప్రధానంగా శ్రీకాకుళం గాంధీ పార్క్ దగ్గర నల్ల బ్యాడ్జీలు కళ్ళకు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి సర్పంచుల సంఘం నేతలు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం, గ్రామాల్లో పారిశుధ్య లోపాలు తీర్చిదిద్దడం కోసం, గ్రామాల్లో వీధి లైట్లు, వీధి దీపాలు వేయడం కోసం, అలాగే గ్రామీణ ప్రజలకు మంచినీటి కుళాయిలు, త్రాగడానికి నీరు ఇవ్వడం కోసం కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గ్రామ పంచాయతీలకి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి నిధుల్ని గ్రామాల్లో మౌలిక వసతులకు వాడాలి. ఆ వస్తున్నటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలు అభివృద్ధి చేయలేదు సరికదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని దాదాపుగా 8,660 కోట్లు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల 3,50,00,000 మంది గ్రామీణ ప్రజలు వాళ్ళ మౌలిక సదుపాయాలు, మౌలిక వసతుల కల్పన కోసం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధుల్ని రాత్రికి రాత్రి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దోచేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మీకు ఒక్కటే హెచ్చరిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో అహంకారంతో ఈరోజు గ్రామ పంచాయతీలన్నీ కూడా వన్ సైడ్గా మేము 90% గెలిచాము అన్నటువంటి మీ నాలుకలు ఈరోజు మా ఎమ్మెల్యేలు గెలవట్లేదు, 60 మంది ఎమ్మెల్యేలు గెలవట్లేదని మీరే ఒప్పుకుంటున్నారు. అంటే 60 మంది ఎమ్మెల్యేలు గెలవలేదని కొత్త అభ్యర్థులు పెడుతున్నారు అని అంటే దానికి కారణం మా సర్పంచులే. మా సర్పంచులకు ఇచ్చినటువంటి నిధులను మీరు కాజేయడంతో గ్రామాల్లో నిరసన సెగలు వేడెక్కాయి. ప్రతి ఎమ్మెల్యేని వెంటాడుతున్నాయి, ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థిని కూడా వెంబడిస్తున్నాయి. మీరు గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించలేదు సరికదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులను మీరు దోచేశారని గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు తిరగబడుతున్నారు. అందులో భాగంగానే మీరు ఈరోజు భయపడి ఆల్రెడీ మీరు ఓడిపోయినటువంటి పరిస్థితులు మీరే చెప్పుకున్నటువంటి సంఘటనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. కనుక భవిష్యత్తులో మీరు మా నిధుల్ని మాకు ఇచ్చి, ఇప్పటికైనా సమయం మించిపోయింది లేదు, 100-90% మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారులే ఉన్నారు. వారందరూ కూడా ఇప్పటికే తిరుగుబాటు ప్రారంభించారు. ఈ కొద్ది రోజుల్లోనైనా మా నిధులు మాకు ఇచ్చి గ్రామీణ వాతావరణాన్ని, గ్రామీణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించారా? సరే లేదనుకుంటే మీకు డిపాజిట్లు కూడా దక్కవు గ్రామాల్లో. దానికి మా సర్పంచులందరము కంకణం కట్టుకొని మిమ్మల్ని వాడిస్తామని ఈ ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాం. మాకు సమాంతరంగా ఏదైతే సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను పెట్టారో అది కూడా సర్పంచ్ కంట్రోల్కి రావాలి. అలాగే మాకు ఇవ్వాల్సిన నిధులన్నీ వెనక్కి ఇవ్వాలి. లేకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఈ వైసీపీ నాయకులు, మంత్రులుగా చలామణి అవుతున్న ఈ నాయకుల్ని, ఎమ్మెల్యేలని బొందపెట్టి బంగాళాఖాతంలో కలుపుతామని మేము సర్పంచుల తరఫున, అందరి తరఫున కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. వైసీపీలో 85% సర్పంచులు ఉన్నప్పటికి కూడా చాలామంది సర్పంచులు ఎంతో బాధతో బయటికి రాని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలక్షన్లో తగిన బుద్ధి చెప్తారని కూడా మేము తెలియజేస్తున్నాం. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా చంపివేసింది. గ్రామాల్లో ప్రతి ఒక్క సర్పంచ్కి కూడా ఎంతో అన్యాయం జరిగింది. సర్పంచులకే కాదు, అది 3,50,00,000 మంది ప్రజలకు అన్యాయం జరిగిందని మేము పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి ఆయనకు స్పందించి ఈ రోజైనా కళ్ళు తెరిచి మాకు రావాల్సిన నిధులని మాకు ఇప్పించవలసిందిగా మేము ఈ పోరాటం అనేది ఇంకా ముందుకు తీసుకెళ్లి ఉద్రికించేస్తామని మేము ముందు కూడా తెలియజేస్తున్నాం. ఇది మొత్తానికైతే ఏదైతే గాంధీజీ కళ్ళకనేటువంటి గ్రామ స్వరాజ్యం ఉందో, ఈ గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే సర్పంచులు పోరాటం చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం గ్రామాల్లో ఉండేటటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏదైతే సచివాలయాల్లో ఉండేటటువంటి వ్యవస్థను తీసుకువచ్చారు. ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి వెంటనే తమకు రావాల్సినటువంటి నిధులను, విధులను తమకు అప్పగించాలి. అదేవిధంగా పూర్వవైభవం, ఏదైతే పంచాయతీలకు పూర్వవైభవం ఉండేదో దాన్ని తీసుకురావాలనేటటువంటి డిమాండ్ను సర్పంచులు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది.